జాతీయ మీడియా ముందు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం పరువు తీస్తున్నాడని ఓయూ జేఏసీ అధ్యక్షుడు ఎల్చల దత్తాత్రేయ మండిపడ్డాడు. మేరకు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన వ్యక్తం చేసిన సీఎం దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకున్నారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ జాతీయ మీడియా ముందు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ దివాలా తీసిందని, తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరచడమే అని ధ్వజమెత్తారు. తక్షణమే రేవంత్ రెడ్డి ఆయనకు వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్న ఆర్థిక వనరుల మీద, తెలంగాణకు వచ్చే రాబడుల మీద సరైన అవగాహన లేదని, వెంటనే అవగాహన పెంచుకోవాలని ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందని, తెలంగాణ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిగా నా చేతిలో 500 కోట్లు కూడా లేవు అని మాట్లాడటం అనేటువంటిది తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచినట్టుగా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ భావిస్తూ ఉంది. ఏదైతే ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరుల మీద, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాబడుల మీద, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడుల మీద అవగాహన లేకుండా గత దశాబ్ద కాలంలో ఏదైతే గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని వర్గాలలో ఇవాళ వ్యవసాయంలో కానీ, విద్యుత్ రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, ఏదైతే ఐటీ రంగంలో కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కూడా ఉన్నత స్థానంలో నిలబెడితే, ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరాల కాలంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నాడు. మొదటి బడ్జెట్ ఏదైతే 2,75,000 కోట్లు ప్రవేశపెట్టిండో దాంట్లో సమృద్ధిగా ఎక్కడి నుంచి రాబడి వస్తుందో తెలియకుండా అంతర్జాతీయ మీడియా, జాతీయ మీడియా ముందు తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచినట్టుగా మాట్లాడాన్ని ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు, మీకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరుల మీద అవగాహన లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక నిపుణులతో క్లాసులు చెప్పించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడుల పైన అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది కృష్ణా గోదావరి నదీ జలాలతో పొంగి పొర్లుతుంటే ఆ నదీ జలాలను కాపాడేటువంటి చిత్తశుద్ధి లేదు. కానీ తెలంగాణ బడ్జెట్ విషయంలో మాత్రం ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఇవాళ మీరు ఏదైతే తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీలు 13 హామీలు ఇచ్చారో ఆ 6 గ్యారంటీలు 13 హామీలు అమలుపరచడం కోసం మీకు బడ్జెట్ లెక్కల మీద అవగాహన లేక వాటిని అమలుపరచడం చేతగాక ఇవాళ తెలంగాణ బడ్జెట్ చాలా తక్కువగా ఉంది, అప్పుల్లో ఉంది అని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ వేదికల మధ్య అవమానపరుస్తున్న తీరుకు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ఖండిస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు, మీరు అవగాహన పెంచుకోండి. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలుపరచాలంటే మీరు ఢిల్లీకి కడుతున్నటువంటి కప్పం కంటే ఈ 6 గ్యారంటీలు అమలుపరచడం పెద్ద లెక్క కాదు. కానీ మీకున్నటువంటి తలకు మించిన భారం ఏదైతే ఢిల్లీకి కప్పం కట్టడం కావచ్చు, మీ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మధ్య సమన్వయం లోపం వల్ల తెలంగాణ రాష్ట్రం ఇవాళ కుక్కలు చింపిన ఇస్తరాకుగా మారుతా ఉంది. ఆర్థిక అంశాలపైన అవగాహన లేక ఎక్కడ పడితే అక్కడ తెలంగాణ అప్పుల కుప్ప అంటా ఉన్నావు. కేవలం గత ముఖ్యమంత్రి 4,25,000 కోట్ల అప్పు చేస్తే కేవలం నువ్వు సంవత్సరాల కాలంలోనే 1,50,000 కోట్ల అప్పు చేసి